ఎవరు హలో ఆదిత్య ఆఫీస్ నుంచి ఇంటికెళ్ళే బస్ స్టాప్ దగ్గర బైక్ పంక్చర్ అయింది. ఇక్కడ ఎవరూ లేరు. కొంచెం భయంగా ఉంది. అర్జెంట్గా రావా ప్లీజ్? ఓకే వస్తున్నా. అమ్మయ్యా. ఏంటి సార్ అవుట్ ఆఫ్ మూడ్లో ఉన్నట్టున్నారు? ఈవినింగ్ ఒకడు కాల్ చేసి రాబరీకి సంబంధించిన ఎవిడెన్స్ ఇస్తానని చెప్పాడు. ఆపుతావా? అరే అందమైన అమ్మాయి పక్కన ఉంటే నాతో మాట్లాడాల్సింది పోయి కేసులు, టెన్షన్స్, ప్రాబ్లమ్స్ ఎంతసేపు ఇవేనా? ఈ దేశంలో ఉన్న క్రిమినల్స్ అందరినీ నువ్వే పట్టుకుంటున్నట్టు. కనీసం నువ్వు నాతో ఉన్నప్పుడైనా నీ టెన్షన్స్ పక్కన పెట్టి నా గురించో నీ గురించో మాట్లాడుతూ టైం స్పెండ్ చేయొచ్చుగా. చూడు ఈ నేచర్ మనకు ఎంత సపోర్టివ్గా ఉంటుందో, కానీ బ్యాడ్ లక్ ఏంటంటే నీలాంటి మూడ్ ఆఫ్ ఆదిత్యాన్ని లవ్ చేయాల్సి వచ్చింది. గుడ్ బాయ్లా ఉంటే సరిపోదు, కొన్నిసార్లు స్మార్ట్ బాయ్లా కూడా ఉండాలి. వింటున్నావా? హే ఆపు ఆపు. నేనే మాట్లాడట్లేదే. ఆపమంది బండి, మాటలు కాదు. డైరెక్ట్గా ఇంట్లోకి తీసుకెళ్తావా ఏంటి? హే మర్చిపోయా, నీ కోసం ఒక గిఫ్ట్ కొన్నా. ఏంటిది? పెన్నా? బై ది వే ఇది లేజర్ పెన్. మనం రాసినప్పుడు దీని విజువల్స్ చూడాలంటే లైట్స్ ఆఫ్ చేయాలి. చీకట్లోనే విజువల్స్ కనిపిస్తాయి. హౌ ఇస్ ఇట్? నైస్. ఓకే సరే బాయ్. బాయ్. నా మీద అటాక్ చేసిన ఇద్దరెవరు? బ్యాగ్ ఎక్కడా అంటున్నారు? అసలు నాకేం అర్థం కావట్లా.